నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, డైరెక్టర్ సుకుమార్ కూతురికి అరుదైన గౌరవం దక్కింది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే దీని గురించి మీరేం చెప్తారు సార్? ఒక విధంగా మంచి విషయమే. ఇంకో విధంగా ఏంటంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, డాక్టర్స్ పిల్లలు ఎక్కువగా డాక్టర్స్ అవ్వడం, యాక్టర్స్ పిల్లలు యాక్టర్స్ అవ్వడం, ఆ ప్రతిభ బై బర్త్ డిఎన్ఏలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ ఇంట్రెస్ట్ కూడా ఆ అట్మాస్ఫియర్ కల్పిస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు సుకుమార్ గారి అమ్మాయికి సుకృతి ఏదో ఆమె పేరు కదా, ఆమెకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఏదో వచ్చినట్టుంది. అంటే అద్భుతమైన విషయమే కదా. దట్టు మన సినిమాలకి, ఎస్పెషలీ సౌత్లో ఉండే సినిమాలకు కూడా గుర్తిస్తున్నారు అంటే కొద్దిగా సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమా అయిపోయింది కాబట్టి మేబీ మన వాళ్ళు టాలెంట్ కూడా గుర్తించి, ఒకవేళ ఇవ్వకపోతే అయ్యో బాబాయ్ యాజిటేషన్ వస్తుంది, లేదంటే మీడియా దుమ్మెత్తిపోస్తుంది భయంకో ఏదో చేస్తున్నట్టున్నారు. అంటే ఎంత కామెడీగా ఉంటుందంటే, గత 2-3 ఏళ్ళుగా చూస్తే ఓన్లీ సౌత్ మూవీసే నార్త్లో కానీ ఇండియా మొత్తం మీద చక్రం తిప్పుతున్నాయి, వరల్డ్ వైడ్గా కూడా. ఇండియన్ సినిమాలు అంటే మాత్రం, అంటే హాలీవుడ్ సినిమాలు కూడా లేకపోలేదు, ఉన్నాయి. బట్ ఇండియన్ సౌత్ సినిమాలు మాత్రం ఇండియా మొత్తం బాగా ఆడుతున్నాయి. పుష్ప తీసుకోండి, కేజీఎఫ్ తీసుకోండి, RRR, బాహుబలి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి మనకే వస్తున్నాయి, వాళ్ళకేం రావట్లే. బట్ వాళ్ళు మాత్రం మొదటి నుంచి డంకా బజించుకొని హిందీ సినిమాలంటేనే సినిమాలు, సౌత్ సినిమాలు కావు. హిందీ వాళ్ళకి మాత్రం అన్ని అవార్డులు చాలామందికి వచ్చేసాయమ్మా. పద్మశ్రీలు, బెస్ట్ యాక్టర్ అవార్డులు. అసలు అంటే వాళ్ళ దృష్టి అంటే అక్కడ వాళ్ళ మెంబర్స్ లేకపోతే, జ్యూరీలో మెంబర్స్ లేకపోతే వీళ్ళు యాక్టర్స్ కాదా? అది ఎంతవరకు కరెక్ట్? ఎవడు అడుగుతాడు? దాన్ని పనిగొట్టుకుని ఎవడు ఫైట్ చేస్తాడు? సో ఇదే అంశం మీద చిరంజీవి గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. రుద్రవేణి సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఏదో ఎన్నికైన తర్వాత వెళ్ళడానికి చూస్తే అక్కడ తెలుగు వాళ్ళు యాక్టర్స్ ఫోటో ఒక్కటి కూడా లేదంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. అంటే ప్రతీది అంటే ఇప్పుడు అందుకే భగవంతుడు ఉంటాడు, చూస్తాడు. అది అంత వాళ్ళే పాత కపూర్స్ ఫ్యామిలీయో లేకపోతే ఖాన్లు వీళ్ళు వాళ్ళే తప్ప సౌత్ వాళ్ళు పెద్ద హీరోలు కాదు, వీళ్ళ సినిమాలే కాదు. అంటే అలా క్రియేట్ చేసేసారు. ఎప్పుడు కార్తికేయ సినిమా నార్త్లో బేభత్సంగా ఆడేసారు, కార్తికేయ 2. మరి అప్పుడు మొత్తం నార్త్ ఇండియా మీడియా మొత్తం దుమ్మెత్తిపోసింది సినిమాలంటే సౌత్ అని. ఇప్పుడు వచ్చి ఇంత మీడియా ఎంత ప్రచురించిన తర్వాత కూడా అవార్డు లేకపోతే బాగోదని ఇస్తున్నారేమో అనిపిస్తుంది ఒక విధంగా. సంతోషం ఆ మార్పు వచ్చినందుకు. మరి బెస్ట్ యాక్టర్గా కూడా బన్నీ గారు గెలుచుకున్నారు. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా. బెస్ట్ యాక్టర్ చూస్తే మళ్ళీ రణబీర్ కపూర్కి ఉంది. అది కూడా బ్రహ్మాస్త్ర సినిమా కంట. మీ ఎక్స్ప్రెషన్లోనే అర్థమైపోతుంది కదా. అంటే చెప్తున్నాను, అంటే యాక్టింగ్ బాగాలేదని అన్నాం అంటే వాళ్ళే యాక్టింగ్, మిగతా వాళ్ళు యాక్టర్స్ కాదా అన్నట్టుగానే ఆ జ్యూరీలు ఎప్పుడు కూడా అట్లాగే బిహేవ్ చేస్తుంటారు. ఎందుకో తెలియదు. మళ్ళీ ఆలియా భట్కి బెస్ట్ యాక్ట్రెస్. అప్పుడు పోనీ ఇప్పటికైనా అప్పుడు ఆ అమ్మాయికి రావడం అనేది అదృష్టం. అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదృష్టం. గంగూబాయి కాటేవాడికి ఇచ్చిండొచ్చు సార్. దేనికి ఇవ్వనివ్వండి, దేనికి ఇవ్వనివ్వండి. అంతకుముందు బ్రహ్మాండంగా చేసింది చాలా లేవా? ఏం మరి వాడి ఎవరికి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? అంటే వాళ్ళ దృష్టికి ఏ సినిమాలు కూడా చూడరేమో. ఓపికగా అన్ని సినిమాలు ఏవేవి వెళ్తున్నాయో ఓపికగా చూస్తారు వీళ్ళందరూ. కనీసం ఒక 50 సినిమాలు ఏమైనా వెళ్తాయి. మనం 100 సినిమాలని వెళ్ళవా? ఇన్ని భాషలు కలిపి. ఇప్పుడు ఒక్క తెలుగులో తీసుకోండి, తెలుగు నుంచి ఒక 5 వెళ్ళే అనుకుందామ్మా. ఎక్కువగా బాగా ఉన్నవి 10 భాషలు అనుకుంటే 10, 5, 50 సినిమాలు. 50 సినిమాలు ఓపికగా చూసేంత జ్యూరీ మెంబర్స్ ఉన్నారా? పేరుకే మెంబర్స్, అక్కడ జీతం అన్నీ తీసుకోవడానికే, మిగతా బయట వ్యాపకాలన్నీ చూసుకుంటా. అర్థం కాదు కదా ఒకటి బేసిక్ గడికి. హిందీ ఇంగ్లీష్ కూడా మళ్ళీ రాదు. ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతూ మధ్యలో టీకే ఏంటి? టీకే ఇంగ్లీష్ వాడా? కాదు కదా. అట్లా రుద్దేశారు. రోజుకొక హిందీ పదం నేర్చుకోండి. రైల్వే స్టేషన్స్లో కూడా ప్రాంతీయ భాషలో ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, హిందీలో ఒకటి. అంటే వాడు ఇక్కడికి వచ్చి ఎలాగైనా చలామణి అయిపోవచ్చు అంట. మరి ఇక్కడ కూడా అక్కడైతే చలామణి అయిపోతే వీడి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, వీడు మాట్లాడలేడు, అయిపోయింది కదా. మరి అట్లా అయితే మరి ఇంకా ఏం మాట్లాడతాం? సో ఇట్లాగా ఈ చిన్నపిల్లని గుర్తించి ఇచ్చినందుకు సంతోషం. మరి వాళ్ళకి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి పద్మశ్రీ ఇచ్చేసారు, తెలుసా మీకు? ప్రియాంక చోప్రా కూడా పద్మశ్రీ ఇచ్చేసారు, తెలుసా మీకు? మరి ఇక్కడ వాళ్ళకి జయసూద గారికి వచ్చిందా?
ఇప్పుడు పాత యాక్టర్లు అందరూ గుమ్మడి ఎవరికైనా వచ్చిందా? వీళ్ళు అంటే వీళ్ళకి యాక్టింగ్ రాదు అయితే, అంతే కదా వాళ్ళ దృష్టిలో. కాబట్టి సుకుమార్ గారు నిజంగా ఆ పుష్ప వచ్చి రావడం, తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు రావడం, నిజంగా ఆయన చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక విధంగా. అంటే ఆయన మలిచిన బొమ్మకి నేషనల్ అవార్డు రావడం, బన్నీ గారు కూడా ఎమోషనల్ అయ్యి సుకుమార్ వల్ల నా లైఫ్ టర్న్ ఇట్లా అయిందని కూడా చెప్పారు కదా, అది అద్భుతం. వాళ్ళ అమ్మాయి కూడా ఆ విధంగా దాదాసాహెబ్ ఫాల్కే చైల్డ్ ఆర్టిస్ట్గా రావడం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇస్తారు. దానికి మళ్ళీ ఎట్లా అంటే, నేను చాలా వరకు విన్నది యాక్టర్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా బాగా సునిశ్చితంగా పరిశీలించి అప్పుడు వాళ్ళ కెరియర్ ఎంత బాగుంది, ఎంత సుదీర్ఘమైన ప్రస్థానం ఉంది, ఎటువంటి సినిమాలు చేశారు, అవన్నిటిని పరిగణలోకి తీసుకొని అప్పుడు అవార్డు ప్రకటిస్తారంట. మొన్న ఆవిడెవరు, వహీదా రెహమాన్, ఎప్పుడో పాతకాలం హీరోయిన్, ఏదో సినిమాలో నాగేశ్వరరావు గారికి భారీగా కూడా చేసింది రీసెంట్గా. చుక్కల్లో చంద్రుడు అనే సినిమాలో ఏదో సిద్ధార్థ్ మూవీలో, అందులో నాయనమ్మగా సిద్ధార్థ తాతగా నాగేశ్వరరావు గారు, నాయనమ్మగా ఈవిడే అనుకుంటా వహీదా రెహమాన్ గారు చేశారు. ఆవిడకి బెస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే. సో అలాగా ఎవ్రీ ఇయర్ ఎవరో ప్రకటిస్తుంటారు. ఈసారి చైల్డ్ ఆర్టిస్ట్గా గాంధీ తాత చెట్టు అనే దీనికి సుకుమార్ గారు అమ్మాయికి ఇచ్చారు. మంచి, అది చూడాలి ఒకసారి సినిమా. ఎందుకంటే చాలామంది ఇట్లా అవార్డు వచ్చిన తర్వాత అరే ఖచ్చితంగా ఏదో మెసేజ్ ఉంటుంది అనుకున్నా. అంటే పర్యావరణం గురించి అంటే చెప్తున్నారు, అంతే కదా. ఇవాళ పొద్దున కూడా ఎవరో గ్రూప్లో మెసేజ్ పెట్టారు, ఎవరి మట్టుకు వాళ్ళు కులాలు మతాలు రాజకీయాలు గొడవలను పడేసుకుంటున్నారు, రేపు 2040 సరికి భూమి యొక్క ఉష్ణోగ్రత 60 డిగ్రీలకు వెళ్ళిపోతుంది అంటున్నారు. అప్పుడు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు, ఎవరెవరు బతుకుతారో ఎవరెవరు బతకరో తెలియదు. అది చూడండి రా బాబు, ముందు ఆ పర్యావరణం కాపాడుకోండి, ఆ చెట్లు పెంచండి, అవి చూడండి. మతాలు కులాలు రాజకీయాలు ఇవి పార్టీలు ఇవి కాదు అని చెప్పి ఎవడో ఒక ఆయన మిత్రులు పెట్టాడు. నిజమే అనిపించింది. అంటే అట్లా ఎన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా మనకు కాదులే, నాకేముంది, నాకేం అవ్వట్లేదు కదా, ఎక్కడెక్కడో అయ్యింది కదా అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు ఎవరికి వారు. మళ్ళీ నేను ఒక్కడిని అలా చేసినంత మాత్రం నష్టపోద్దా? అట్లా ఇప్పుడు ఆఫీసుల్లోనే ఎక్కడైనా ఒకప్పుడు రైస్ కర్రీని మిగిలితే తీసుకొని మిగతా బాయ్స్ వాళ్ళు చేసి తింటారు. ఇప్పుడు కాళ్ళు కూడా వాళ్ళు తినట్లే, మిగిలిపోయింది పడేస్తున్నారు. ఎవరికైనా ఇవ్వచ్చు కదా, తింటారు కదా. అది అంటే వృధా చేస్తూ అవుతుంది. అలాగే ఈ చెట్లు కొట్టేయడము, కేబుల్ వైర్లు అడ్డగా ఉన్నాయని. ఇప్పుడు పక్క రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారు క్యాన్వాసింగ్ వస్తున్నారంటేనే చెట్లు కొట్టేస్తున్నారట, ఆయనకి అడ్డు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులని. ఒక చెట్టు పెంచాలంటే ఆ స్థాయికి లాంటి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మరి దాన్ని సింపుల్గా కొట్టేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుంది ఉండబోతుంది అనేది ఒక భయం లేదు కదా. ఏముందిలే మనకు కాదులే, మనం ఒక్కడ మాట్లాడడం మాత్రం ఏం కాదులే అనే తత్వమే అందరిది. సో అట్లాంటి పొల్యూషన్కి, అలాగే పర్యావరణం సంబంధించి ప్రకృతి మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన సినిమా అన్నట్టుగా అది చెప్తున్నారు. చూడాలి మరి. ఆవిడ ఇప్పటికే చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి అన్ని ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా మంచి ప్రశంసలు అందుకుందంట ఆవిడ. సో 2022లో ఇప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా గాంధీ తాత చెట్టు. ఇట్లాంటివి వస్తాయి కానీ ఇట్లా అవార్డు వచ్చే వరకు మనకు తెలియదు. చూడండి ఎంత దౌర్భాగ్యం. అదే మీరు అన్నట్టు కడప కింగ్ అని అంటే మాత్రం రివ్యూలు అన్నీ వచ్చేస్తాయి, తెలిసిపోతుంటుంది థియేటర్లో. ఇటువంటివి ఏదైనా అవార్డు వస్తేనే ఓహో సుకుమార్ గారు అమ్మాయి చేసిందంట, అవార్డు వచ్చిందంట, సర్లే ఒక అటువంటి అద్భుతమైన దర్శకుడు కడుపున అటువంటి మంచి నటి, భావితరాలకు రాబోయే నటి పుట్టింది, ఆయనకే వచ్చిందంటే అద్భుతం. ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్స్, ఆ థాటు, ఆ ఇన్నోవేషన్ థాట్స్ ఉంటాయి కదా అమ్మాయిలో కూడా, సుకుమార్ గారు అమ్మాయిగా. కాబట్టి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక విధంగా, ఇండస్ట్రీకి హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆయన కూడా అది పోస్ట్ చేసినట్టున్నాడు కదా ఎక్స్లో, చాలా హ్యాపీతో నా మనసు నిండిపోయింది మా అమ్మాయికి ఇట్లా రావడం అనేది అన్నాడు. సో మొత్తం జ్యూరీ మెంబర్స్కి నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. పార్షియాలిటీ లేకుండా ఓన్లీ బాలీవుడ్ వాళ్ళకే లేదంటే హిందీ వాళ్ళకే ఇవ్వకుండా ఇక్కడ ఇది కూడా కొంచెం అదే ఒకట్లేండి, ఒక 10 తీసుకొని 2 పడేస్తారు ఎవరు ఇష్యూ తీసుకురాకుండా కోసం. అదైనా ఇచ్చారు, సంతోషం. అది